ఐపీఎల్లో టాస్ ఫిక్సింగ్ జరుగుతుందని అండ్ అలాగే ఎంపైర్లను కొంటారని, ఐపీఎల్ మొత్తం స్క్రిప్టెడ్ అని, ఐపీఎల్ మొత్తం ఫిక్సింగ్ అని, ఇలా వీటన్నిటి మీద ఈ వీడియోలో మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. టాస్ ఫిక్సింగ్. Heads, bro. Yeah, far said heads. ఈ వీడియోస్ చూసిన తర్వాత మీలో చాలా మందికి నాలాగే అవును ఐపీఎల్లో టాస్ ఫిక్సింగ్ జరుగుతుందని చెప్పేసి క్లారిటీ వచ్చేసి ఉంటుంది. కానీ ఇది 100% ఫిక్సింగ్ అని, దీనికి ఎలాంటి ఆధారాలు లేవు. సోషల్ మీడియాలో వచ్చిన ఈ వీడియోస్ని చూసి చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుని ఐపీఎల్లో టాస్ ఫిక్సింగ్ జరుగుతుందనేసి చెప్పేసి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక టాస్ అనేది ఒక యాదృచ్ఛికం. ఇందులో 50-50% ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా వీళ్ళే టాస్ గెలుస్తారని మనం ఎవరిని డిసైడ్ చేయలేం. కాబట్టి టాస్ ఫిక్సింగ్ జరుగుతుందని అనడానికి మనకి ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లేవు. బహుశా పాస్ట్లో జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ప్రస్తుతం 2024-2025 నుంచి అయితే మాత్రం ఐపీఎల్లో టాస్ ఫిక్సింగ్ జరగడానికి ఆస్కారమే లేదు. ఎందుకనేసి అంటే ఇలాంటి అలిగేషన్స్ అన్నిటికీ చెక్ పెట్టడానికే బీసీసీఐ ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. టాస్ ఎగరేసిన తర్వాత కెప్టెన్లు ఎంచుకున్న దాన్ని హెడ్ ఆర్ టెయిల్స్ని డైరెక్ట్గా కెమెరాలో చూపించడం మొదలెట్టారు. దీనివల్ల అందరికీ ఉన్న డౌట్స్ అనేవి క్లియర్ అయిపోయాయి. ఇకపై నుంచి మీకు కూడా అలాంటి ఏమన్నా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. ఐపీఎల్లో టాస్ ఫిక్సింగ్ జరగడం అనేది ఇంపాసిబుల్ ఎట్ ప్రెజెంట్ అయితే. మేబీ పాస్ట్లో జరిగాయేమో, మనకి దానికి సంబంధించిన ఎలాంటి ప్రూఫ్స్ కూడా లేవు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే టాస్ ఫిక్సింగ్ జరగడానికి అసలు ఛాన్సెసే లేవు. ఎంపైర్లు కొండవు. ఎస్పెషల్లీ ఎంపైర్లు అనగానే ముంబై టీం గుర్తొచ్చేస్తుంది. రిలయన్స్ ఓనర్ అయినటువంటి అంబానీ ఎంపైర్లు కొనేస్తాడని, ఎంపైర్ల వల్లనే వాళ్ళు ఇన్ని కప్పులు గెలిచారని, అండ్ అలాగే సిఎస్కే వాళ్ళు ఫిక్సింగ్ చేస్తారని, అందువల్ల వీళ్ళు 5 ట్రోఫీలు వీళ్ళు 5 ట్రోఫీలు గెలిచారని చెప్పేసి చాలా రూమర్స్ వస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో. వీటన్నిటిని నిరూపించడానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు. అంతేకాకుండా 2024లో ఒక ఇంటర్వ్యూలో ఐపీఎల్ ఫౌండర్ అయినటువంటి లలిత్ మోదీ ఒక అలిగేషన్ అయితే చేశారు సిఎస్కే మేనేజ్మెంట్ మీద. సిఎస్కే ఓనర్ శ్రీనివాసన్ గారు బీసీసీఐ సెక్రటరీగా ఉన్నప్పుడు తమ టీంకి అంటే సిఎస్కేకి అనుకూలంగా ఎంపైర్లను అండ్ అలాగే ప్లేయర్లను, ఆక్షన్లో ప్లేయర్లను కొనుక్కుంటూ కంట్రోల్ చేసేవారని చెప్పేసి లలిత్ మోదీ గారు ఒక ఎలిగేషన్ అయితే వేశారు. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి ప్రూఫ్స్ కూడా బయటకు రాలేదు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో మనకి ఎవ్వరికీ తెలియదు. చాలా మంది ఇది కావాలనే డీఫేమ్ చేయడానికి ఇలా ఎలిగేషన్ చేస్తున్నారు అనేసి అంటే, ఇంకొంతమంది నిజంగానే జరిగింది ఇది, ఇంకొంతమంది అంటున్నారు మ్యాచ్ ఫిక్సింగ్. ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో అయితే సిఎస్కే, చెన్నై సూపర్ కింగ్స్. ఎందుకనేసి అంటే సిఎస్కేని 2016-2017 సంవత్సరాల్లో బ్యాన్ చేశారు. సిఎస్కే ఒకదాన్ని కాదు, రాజస్థాన్ రాయల్స్ టీంను కూడా బ్యాన్ చేశారు. అసలు ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా లేదా అనే విషయం మాట్లాడుకుంటే, ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరగడం అనేది ఇంపాసిబుల్ థింగ్. ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరగాలంటే 2 టీములు కంప్లీట్గా అగ్రీ అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ ఒక టీంలో ఒక ప్లేయర్ ఒప్పుకోకపోయినా సరే అది మ్యాచ్ ఫిక్సింగ్ అవ్వడానికి ఛాన్సే ఉండదు. సో మీరే అర్థం చేసుకోండి, 2 టీముల్లోని 11 ప్లేయర్సే కాకుండా ఎక్స్ట్రా ప్లేయర్స్, సబ్స్టిట్యూట్ ప్లేయర్స్తో కలిసి ఇటు 15 అటు 15 ప్లేయర్స్ వేసుకున్న యావరేజ్గా 30 ప్లేయర్స్ అగ్రీ చేస్తేనే ఆ 2 టీముల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అనేది జరుగుతుంది. ఇది ఎంత కష్టమో మీ ఊహకే వదిలేస్తానో ఒకసారి మీరే ఆలోచించి చెప్పండి, మ్యాచ్ ఫిక్సింగ్లు జరుగుతున్నాయో లేదో ఐపీఎల్లో. ఇఫ్ ఇన్ కేస్ మీరు అనుకున్నట్టే అగ్రీ చేసి మ్యాచ్ ఫిక్సింగ్లే జరిగాయి అనుకోండి, మనందరికీ తెలిసిందే ఐపీఎల్లో ఎవ్రీ 3 ఇయర్స్కి రిటెన్షన్ ఉంటుంది. అలా రిటెన్షన్ చేసుకోలేని ప్లేయర్లు ఎవరో ఒకరు ఈగో హర్ట్ అయ్యి వాళ్ళు ఐపీఎల్లో ఇలా ఫిక్సింగ్ జరుగుతున్నాయి, ఇలా ఫిక్సింగ్లు జరుగుతున్నాయి అని చెప్పేసి అట్లీస్ట్ ఇప్పటికీ ఒక్క ప్లేయర్ అయినా సరే మాట్లాడాలి కదా మరి. సో ఇప్పటివరకు ఎవ్వరూ అలా మాట్లాడలేదు, అంటే ఐపీఎల్లో ఫిక్సింగ్ అనేది జరగలేదు. కానీ మ్యాచ్ ఫిక్సింగ్ కాకుండా స్పాట్ ఫిక్సింగ్ అనేసి ఉంటుంది. ఈ స్పాట్ ఫిక్సింగ్ అంటే ఏంటంటే ఒక ప్లేయరు లేదా 2 ప్లేయర్లు లేదా 3 ప్లేయర్ని కొనేసుకోవచ్చు. ఈ స్పాట్ ఫిక్సింగ్ చేసిన వాళ్ళు శ్రీశాంత్ అయితే దొరికిపోయాడు. శ్రీశాంత్ని 2013లో స్పాట్ ఫిక్సింగ్ చేసినందుకు అరెస్ట్ కూడా చేశారు. శ్రీశాంత్నే కాకుండా శ్రీశాంత్కి సహకరించిన ఇంకొంతమంది అనుచరుల్ని కూడా దీంట్లో అరెస్ట్ చేశారు. శ్రీశాంత్ ఒకే ఓవర్లో 13 కంటే ఎక్కువ రన్స్ ఇవ్వడానికి దాదాపుగా 40 లక్షల వరకు తీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. సో దీని మీద మీ థాట్స్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఐపీఎల్లో 2 టీమ్స్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరగడం అనేది ఇంపాసిబుల్. ఇలా స్పాట్ ఫిక్సింగ్లు ఏమైనా జరగవచ్చు, కానీ ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చూసుకుంటే ఈ స్పాట్ ఫిక్సింగ్లు కూడా జరగవు. ఎందుకనేసంటే మీ అందరికీ తెలిసిందే శ్రీశాంత్ ఈ స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి వచ్చాక ఇక టీమిండియాకి కానీ ఐపీఎల్లో కానీ ఏ టీము కూడా పర్చేస్ చేయలేదు. ఒక ప్లేయర్ యొక్క కెరియరే నాశనం అయిపోతుంది. కాబట్టి ఏ ప్లేయర్ కూడా తన జీవితాన్ని తన కెరియర్ని నాశనం చేసుకోవాలనుకోడు. కాబట్టి ఈ స్పాట్ ఫిక్సింగ్లు జరిగే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ కదా, అసలు ఇంపాసిబుల్. ఏ ప్లేయర్ కూడా తన కెరియర్ని రిస్క్లో పెట్టాలనుకోడు. స్ట్రాటజిక్ టైమ్అవుట్.
ఐపీఎల్ చూసే వాళ్ళు చాలా మందికి డౌట్ ఉంటుంది, మధ్య మధ్యలో డ్రింక్స్ బ్రేక్, స్ట్రాటజిక్ టైమ్అవుట్ అనేసి ఇస్తుంటారు కదా, ఈ టైంలోనే మ్యాచ్ ఫిక్సింగ్లు జరిగిపోతాయి, ఈ టైంలోనే మ్యాచ్లు మారిపోతాయి అనేసి చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అయితే దీనికి తగ్గట్టుగానే చాలా మ్యాచెస్ మారాయి. ఇలా స్ట్రాటజిక్ టైమ్అవుట్ ఇచ్చిన తర్వాత సడన్గా ప్లేయర్స్ అప్పటి వరకు జిడ్డే వాళ్ళు హిట్ చేయడం, లేదంటే అప్పటి వరకు హిట్ చేసే వాళ్ళు సడన్గా వికెట్లు పారేసుకోవడం, ఇలా చాలా విషయాలే జరిగాయి. కానీ స్ట్రాటజిక్ టైమ్అవుట్లోనే మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతాయని చెప్పేసి చాలా మందికి అపోహ అయితే ఉంది. మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే మనం ముందు చెప్పుకున్న పాయింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్ట్రాటజిక్ టైమ్అవుట్లో కేవలం ప్లేయర్స్ యొక్క రెస్ట్ని అండ్ వాళ్ళ యొక్క గేమ్ ప్లాన్స్ని మార్చుకోవడానికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది, అంతే తప్పగానే వాళ్ళు ఫిక్సింగ్లు చేసేయడానికి అవకాశం ఉండదు. ఎందుకని అంటే ఇప్పుడు టెక్నాలజీ కూడా చాలా అంటే చాలా పెరిగిపోయింది కదా, కెమెరాలు కూడా ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నాయి. సో కాబట్టి స్ట్రాటజిక్ టైమ్అవుట్లో కానీ డ్రింక్స్ బ్రేక్లో కానీ ఇలాంటి టైంలో ఫిక్సింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఐపీఎల్ స్క్రిప్టెడా? అసలు సోషల్ మీడియాలోనే బేవచ్చంగా వైరల్ అవుతున్న టాపిక్ ఐపీఎల్ మొత్తం స్క్రిప్టెడ్, అబ్సల్యూట్ సినిమా అని ఇలాంటి బేవచ్చంగా మీమ్స్ వస్తూ ఉంటాయి, ఎస్పెషల్లీ ఐపీఎల్ టైంలో. ఎందుకనేసంటే ఐపీఎల్లో మ్యాచెస్ అనేవి అంత ఉత్కంఠభరితంగా జరుగుతాయి. అసలు మనం గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ పూర్తిగా గెలవనే గెలవదు, ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ గెలిచేస్తూ ఉంటాయి. ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ మ్యాచెస్ జరగడం వల్లే ఐపీఎల్ మొత్తం స్క్రిప్టెడ్ అని చెప్పేసి చాలా మందికి సోషల్ మీడియాలో ఒక అపోహ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు క్రికెట్ ని స్క్రిప్టెడ్ చేద్దాం అనుకున్నా అది ఇంపాసిబుల్. ఇఫ్ ఇన్ కేస్ ఒక ప్లేయర్ వికెట్ తీయాలి పర్టికులర్ ఈ బాల్లో అనేసి ఒక స్క్రిప్ట్ రాశాడు, బాల్ టు బాల్ స్క్రిప్ట్ రాశాడు, ఆ స్క్రిప్ట్ లో ఉన్నట్టుగా ఆ బౌలర్ వచ్చి కరెక్ట్ గా బాల్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాట్స్మెన్ కూడా అదే బాల్ ని హిట్ చేయడానికి అదే టైంలో ఎగ్జిక్యూట్ చేయాలి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక క్రికెట్ ఆడుతూ ఉన్నా లేదంటే గ్రౌండ్కి వెళ్ళి మ్యాచెస్ చూస్తూ ఉన్నా మీకే క్లియర్గా అర్థమవుతుంది అసలు ఇందులో పాసిబిలిటీస్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయనేసి చెప్పేసి. ఎవరు కూడా క్రికెట్లో ఏం జరుగుతుందో ఎప్పుడు ఎలా జరుగుతుందో ప్రిడిక్ట్ చేయలేరు. బాల్కి దాని యొక్క ఈక్వేషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. కాబట్టి క్రికెట్ని స్క్రిప్టెడ్ అన్నాం అసలు మైండ్లెస్ నా ఉద్దేశం వరకు వస్తే. ఎందుకనేసి అంటే ఎప్పుడు ఎవరు ఎలా ఆడతారో ఎవరు ఊహించలేము. అలా అందరూ ఐపీఎల్ స్క్రిప్టెడే అనుకున్నట్టయితే మరి ఆర్సీబీకి గత 17 సంవత్సరాలుగా కప్ ఎందుకు రాలేదు? ఆ టీంకి కూడా ఫ్యాన్ బేస్ పెరిగితే అప్పుడు ఐపీఎల్ హోస్ట్ చేసే బీసీసీఐకి కూడా బెనిఫిటే కదా. మీరు అందరూ అనుకున్నట్టు ఒకవేళ స్క్రిప్టెడ్ అయితే మరి అప్పుడు ఆర్సీబీకి ఒక కప్ ఇచ్చేస్తారు కదా ఈజీగానే, ఒక సీజన్లో ఏదో ఒక సీజన్లో. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఈ ఐపీఎల్ వల్ల రియల్ క్రికెట్ ఎలా అంతరించిపోతుందో మాట్లాడుకుందాం. యూజువల్ గా క్రికెట్ స్టార్ట్ అయ్యేటప్పుడు టెస్ట్ ఫార్మాట్ లో క్రికెట్ స్టార్ట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా తెలిసింది కూడా టెస్ట్ ఫార్మాట్ ద్వారానే క్రికెట్ తెలిసింది. ఆ తర్వాత 1975 నుంచి వన్డే వరల్డ్ కప్ అయితే జరగడం మొదలైంది. ఆ తర్వాత 2007 నుంచి T20 వరల్డ్ కప్ కూడా జరగడం మొదలైంది. T20 ఫార్మాట్ వచ్చిన తర్వాత గేమ్ ఆడే విధానం, గేమ్ లో ఉండే రూల్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ గా వస్తున్నాయి. ఇంకా ఎస్పెషల్లీ మాట్లాడుకోవాలంటే మన ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అని ఇలా చాలా రూల్స్ ని మార్చేస్తున్నారు అనుకూలంగా. ఈ రూల్స్ అన్ని మారడం వల్ల ఏమవుతుందంటే రియల్ క్రికెట్, అసలు క్రికెట్ని స్టార్టింగ్ నుంచి ఎంజాయ్ చేసేవాళ్ళు టెస్ట్ ఫార్మాట్ వల్ల స్టార్ట్ అయింది కదా క్రికెట్ అనేది. ఆ టెస్ట్ ఫార్మాట్ అనేది అంతరించిపోతూ ఉంటుంది. దీనికి అనుగుణంగానే ఐసీసీ WTC అనేది స్టార్ట్ చేసింది, కానీ అయినప్పటికీ దానికి అంత క్రేజ్ ఉండట్లేదు. సో ఇలా ODI ఫార్మాట్, T20I ఫార్మాట్ల మీద పడడం వల్ల రియల్ ఫీల్ అయినటువంటి టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ అనేది అంతరించిపోతుంది. దీనివల్ల మన ఇండియాలో టెస్ట్ ఆడే ప్లేయర్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇది కంప్లీట్ డార్క్ సైడ్ ఆఫ్ ఐపీఎల్. అండ్ దీని మీద నా యొక్క కంప్లీట్ కంక్లూజన్ ఏంటంటే సింపుల్ క్లియర్గా ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఈ మాటలంతా అనేది మ్యాచ్ ఫిక్సింగ్ అని ఇదంతా అనేది రియల్గా గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడే వాళ్ళు ఎవరు అనరు. ఎవరైతే ఒక దగ్గర కూర్చొని నలుగురితో మ్యాచ్ చూస్తూ ఇంకా చెప్పాలంటే బెట్టింగ్ ఆడుతూ ఉంటారో వాళ్ళే అంటారు. ఎందుకనేసి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటాయి కదా, ఈ బెట్టింగ్ ఆడే వాళ్ళకి డబ్బులు పోయినప్పుడు కానీ ఇలాంటి అలిగేషన్స్ అన్నీ వేస్తూ ఉంటారు. సో దట్ క్రికెట్ అనేది ఒక ప్యూర్ ఎమోషన్, క్రికెట్ ఒక ప్యూర్ ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ లాగే చూడండి. ఇక్కడి వరకు మీరు ఈ వీడియోని చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. అండ్ అలాగే ఇంకేమైనా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. మళ్ళీ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సెలవు, టాటా, బాయ్ బాయ్, జై హింద్.